టీ. వెల్కమ్ బ్యాక్ టు అంకిలతో అదృష్టం. సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు. లోకేశ్వర్ కుమార్ గారు తిరుపతి నుండి. లోకేశ్వర్ కుమార్ గారు, హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/8/1996 మేడం. 6/8/1986. 6/8/1996. 1996. ఓకే. 7 అన్నారా? ధరణి లోకేశ్వర్ కుమార్ మేడం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి నేములో అక్షరాలు మార్చాలి మేడం. దానికోసం స్పెల్లింగ్ చెప్తాను, కొద్దిగా నోట్ చేసుకోండి మేడం. చెప్పండి. ఇంటి పేరు వచ్చేసి కే మేడం. కే. ఓకే. DHARANI. లోకేష్ కదా? DHARANI. ఓకే. DHA DHARANI. ధరణి. ఓకే. LOKESH. LOKESH. ఓకే. WARA. WARA. KUMAR. కుమార్. ధరణి లోకేశ్వర్ కుమార్. 1996 సార్. ఓకే అండి. నేమ్ కరెక్ట్. నేమ్ సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? సార్, ఆ అబ్బాయి సంవత్సరం 10th మేడం. ఉత్తీర్ణత ఉందా, ఎట్లా భవిష్యత్తు ఎట్లుంటుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా, ఆ నేమ్ సెట్ అక్షరాలు సెట్ అయినాయా లేదా. ఓకే అండి. 3 విధాన సంఖ్య అన్నారు. అంటే 6/7/1996 అన్నారు కదా? 6/7 జూలై 8 అండి. 6/8 సార్. 8 అంటున్నారా? 6/8/96. హలో. హలో. ఓకే అండి. కరెక్ట్. టోటల్ 3 వస్తుంది. లోకేష్ కుమార్. పేరు బాగానే ఉంది, కానీ ఇనిషియల్ ఏం చేస్తారంటే ధరణి లోకేశ్వర కుమార్ రాసేసి ఇనిషియల్ కే అన్నది తర్వాత పెట్టేయండి. పేరు రాసి పేరు తర్వాత ఒక ఫుల్ స్టాప్, ఆ తర్వాత కే పెట్టేయాలి. ఎందుకంటే టోటల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నెంబర్ 3 వచ్చింది. దీనికి లక్కీ నేమ్ వచ్చేసి ధరణి లోకేశ్వర కుమార్ నెంబర్ 6 వస్తుందండి. ఈ 6కి 3కి మంచి సంబంధం ఉంది కాబట్టి పేరు మొత్తం బాగానే ఉంది. ఒక ఇనిషియల్ మటుకు ఈ కుమార్ తర్వాత పెట్టేయండి, కే పెట్టేయండి. సంతకం చేసినప్పుడు మటుకు కే లేకుండా ధరణి లోకేశ్వర కుమార్ అని పెట్టేసేయచ్చు. పేరు బాగుంది. తర్వాత ఉద్యోగం కోసం అంటున్నారంటే ఉద్యోగం ఈ 2012, 13 ఈ 2 సంవత్సరాలు ఈయనకి లక్కీ ఇయర్స్ కాబట్టి 2012లో మంచి జాబ్ వస్తుందండి. మంచి ఇన్కమ్ ఉన్న జాబ్ వస్తుంది ఈయనకి లక్కీగా. అయితే జాబ్ ఎలా వస్తుందంటే జాబ్ 2 రకాలుగా ఉంటుంది. మనం తెగ ప్రయత్నించి మన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ అయిపోయి దానికి చాలా ఖర్చు పెట్టేది ఉంటుంది. ఈ అబ్బాయికి అట్లా కాదండి. జస్ట్ 1, 2 అట్లా జస్ట్ అప్లై చేసేస్తే ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. శ్రమ లేకుండా ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే డెస్టినీ నెంబర్ 3 దాని లక్కీ నెంబర్ అంటారు. ఆయన ఎక్కువ శ్రమ పెట్టాడు గురువు. అదృష్టపరంగా వస్తుంది. మీకు తెలిసిన బంధువులు, తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరైనా రికమెండేషన్ ఇచ్చి కూడా జాబ్ వస్తుంది. కష్టపడితే మటుకు జాబ్ రాదు. ఊరికి అలా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. మణికంఠాచారి గారు పీలేరు నుండి. మణికంఠాచారి గారు, మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/11/1985 అండి. 7/11/1985. అవునండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం జాబ్ గురించి, తర్వాత లక్కీ నెంబర్ గురించి అండి. ఓకే అండి, తప్పకుండా. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 అండి. ఓకే. తర్వాత జాబ్ గురించి అంటే జాబ్ 2 రకాలుగా ఉంది. ఒకటి మీకు ఈ 7th డేట్ ఆఫ్ బర్త్ ఏమో ఈ జాబ్ విషయంలో కొంతవరకు లేట్ కావటం, పెండింగ్ కావటం, లేదా ప్రస్తుతం ఏదైనా చిన్న చిన్న జాబులు దొరికితే ఆ జాబులో మీకు ఇన్కమ్ సరిగ్గా లేకపోవటం, అంటే మీరు ఏదైతే చదివారు మీ క్వాలిఫికేషన్ తగ్గ, లేదా మీరు ఎన్ని గంటలు పని చేస్తారో దాని తగ్గ జీతం రాకపోవట్లో కొంత నిరాశ నిస్పోలు ఉంటాయి. చివరికి ఇలాంటి 2-3 జాబులు వదిలేసిన తర్వాత మీ డెస్టినీ నెంబర్ 5 ఉంది కాబట్టి మీకు 2012 మీ బర్త్ మంత్ నవంబర్ ఉంది కాబట్టి దానికి 1 నెల ముందు తీసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు మంచి జాబ్ వస్తుంది. మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే హైయెస్ట్ జాబ్కి ట్రై చేయండి. చిన్న చిన్న జాబులు కాకుండా ట్రయల్ బేస్లో 1-2 జాబులు ఎక్స్పెన్స్ కోసం చేయొచ్చు. ఫైనల్లీ మీకు మంచి జాబ్ వస్తుంది. లక్కీ నెంబర్ 5 అండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కిషోర్ గారు హైదరాబాద్ నుండి. కిషోర్ గారు, హలో. హలో. కిషోర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985. ఓకే. ఆగస్టు 29. ఆగస్ట్ 29, 1985. ఆగస్టు 29. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ జాబ్స్ కానీ వ్యాపారం కానీ ఏది కుదురుతలేదండి. ఓకే అండి, తప్పకుండా అండి. గోపికృష్ణ గారితో మాట్లాడండి.
ఇక్కడ కిషోర్ గారు వ్యాపారం దగ్గర ఒకటి ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 20 ఆగస్ట్ వచ్చింది కాబట్టి వ్యాపారం అన్నది మీరు ముందు పార్ట్నర్షిప్ ఏదైనా చేస్తుంటే అది మానుకోండి. పార్ట్నర్షిప్ మీకు అంటే పొత్తు ఎప్పుడు మీకు పనికిరాదు. మీరు ఇండిపెండెంట్గా చేయాల్సింది ఒకటి. మరి వ్యాపారమా ఉద్యోగం అంటే రెండిట్లో మీకు ఉద్యోగమే చాలా శ్రేయస్కరం వ్యాపారం కంటే కూడా. డెసిషన్ నెంబర్ 6 వచ్చింది కాబట్టి మీరు ముందు ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యండి. 5,000 10,000 వదిలేయండి, ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే. ఉద్యోగులు జాయిన్ అయిన తర్వాత అప్పుడు బిజినెస్ ఏం చేస్తారంటే పార్ట్ టైం బిజినెస్ మీరు చేయండి, మీరు మాత్రమే చేయండి, అంటే స్వతంత్రంగా చేయండి. వితౌట్ పార్ట్నర్షిప్ చేస్తే 2012 జూన్ నుంచి సెప్టెంబర్ దాకా మంచి టైం ఉంది. ఈ 2012 జూన్ అంటే 6 నెలలు మీరు కొత్త బిజినెస్ కానీ దేనికి కానీ ప్లాన్ చేసుకోండి. మీకు రెండు కలిసి రావట్లేదంటే బిజినెస్లో కూడా మీకు ఏమవుతుందంటే అసలు ఏం బిజినెస్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంట్ ఉంది, న్యూమరాలజీ చెప్పగలుగుతుంది. మీకు ఇక డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ రెండో చూసుకున్నప్పుడు బట్టలకు సంబంధించింది కానీ, పాలకు సంబంధించింది కానీ, పుస్తకాలకు సంబంధించింది కానీ, లేదా మార్కెట్లో దొరికే ఏదైనా వైట్ కలర్ ఉన్న వస్తువులు ఏవైనా సరే అవి మీకు పనికి వస్తాయి. మళ్ళీ మీ డెస్టినీ పెట్టి చూసిన తర్వాత ఈ ఫ్యాషన్ సంబంధించిన రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ, లేదా ఈ ఫ్యాన్సీ షాపులు కానీ ఇలాంటివి, లేదైనా ఫోటో స్టూడియోస్ కానీ, అందమైన వ్యాపారాలు ఏవైనా సరే అలాంటి మీరు ఎప్పుడు చేసి ఉండరు. అందమైన వ్యాపారాలు, బ్యూటిఫుల్ బిజినెస్, అవి మీకు సూటబుల్ అవుతాయి. వీటిల్లో ఏదన్నా ఒకటి మీకు అనువుగా ఉన్నది ఎన్నుకొని మీరు కొత్త వ్యాపారం, కొత్త పందాలు 2012 జూన్లో కనుక మొదలు పెడితే 100% 2,000 ఉద్యోగము ప్లస్ 2 సక్సెస్ఫుల్ అవుతాయి మీకు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. కృష్ణ గారు ఆదోని నుండి. కృష్ణ గారు. ఓకే సార్, కాల్ కట్ అయిపోయినట్టుంది. అయితే ఇప్పుడు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ చెప్పే ప్రొడక్షన్స్ కొంతమందికి కరెక్ట్ అవుతాయి, కొంతమందికి అవ్వవు. ఎందువల్ల? ఇక్కడ ఇంకోటి ఏమొస్తుందంటే ఎంత పెద్ద అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అయినా కూడా ఆయన దగ్గరికి పాటికి 90 మంది పోయారనుకోండి, 90 మందికి ఏదో ప్రొడక్షన్ చెప్పారు, కరెక్ట్ అయిపోయింది. మిగతా 10 మంది వచ్చారు, వాళ్ళకి ఈయన చెప్తాడు, 10 మందికి అవ్వదు. వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ మీరు ఎంతమందికి చెప్తే ఏంటి, మరి నాకైతే అవ్వలేదు కదా అనుకుంటారు. వాళ్ళ పట్ల 90 మందికి ఎందుకు అయింది, నాకు ఎందుకు అవ్వలేదు అంటారు. అంటే దీంట్లో ఏముందంటే 100% అనేది ఈ 3 శాస్త్రాల్లో ప్రతిసారి రాదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అడిగే సమస్యలు కానివ్వండి, వాళ్ళకి ఏదైతే యోగాలు ఉంటాయి దీంట్లో, యోగాన్ని బట్టి వీళ్ళకి వస్తాయి. ఆ యోగాల్లో ఏమన్నా వీళ్ళకి ప్రీవియస్ బర్త్ సంబంధించిన నెగిటివిటీ ఏదన్నా ఉంటే, అంటే ప్రారంధ కర్మ అంటుంటాం, ఈ ప్రారంధ కర్మకు సంబంధించి కనుక వాళ్ళు వెనకాల ఉంటే అది వ్యాపారాలు నష్టాలు రావటం, అంటే అంతకుముందు వ్యాపారాలు చేసి ఉంటారు. ఇదే కార్మిక సిద్ధాంతం అనమాట. ఇప్పుడు కొంతమంది నాకు ఇన్ని సమస్యలు ఏంటారు కదా, ఓ 10 లక్షలు ఎవరైనా నమ్మి మోసపోయాని అంటాడు. అంటే ఈయన ఏం చేసి ఉంటాడు, ప్రీవియస్ బర్త్లో ఇంకెవరినో 10 లక్షలు ముంచి ఉంటాడు. కరెక్ట్ కార్మిక ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో వాళ్ళు కొంతమంది నేను ఉద్యోగాలు ఊస్టింగ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇంక ఎక్కడ ఉద్యోగం దొరకదు, ఎటుపోయినా 4 రోజులు ఉద్యోగాలు ఊడిపోతూ ఉంటుంది. ఎందుకు అవుతుందో కాదు. కాబట్టి ప్రీవియస్ బర్త్ కనుక కర్మ సిద్ధాంతం ఏదో పెద్ద పొరపాటు చేస్తుంటే అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మామూలుగా టైం బాగున్నా కూడా మీకు వచ్చేలో ఉద్యోగం వస్తుంది, మీరు బాగా సంపాదిస్తారు అని మనం పాజిటివ్గా చెప్తాం. ఆ తర్వాత అతను జరగవు అనమాట. కారణం ఇదవుతుంది. అనవసరంగా ఈ శాస్త్రాన్ని కానీ వాళ్ళని నిందించే పని లేదు. అందుకే మనం చివరికి ఏమనుకుంటారు, కాకపోతే అంతా నా కర్మ అనుకుంటారు. అందుకే కర్మకి చాలా తేడా ఉంది. కర్మ అంటే మనం చేతితో చేసేది, కర్మ ఒత్తుకాతో. కర్మ అన్నది ఇక్కడ బ్రహ్మదేవుడు రాస్తా నెగిటివ్, అది అక్షరాలా జరుగుతుంది. దానికి అగ్నిస్ట్గా అస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ, పామిస్ట్రీ కానీ పోదు. అటువంటి ప్రారంభ కర్మను కూడా మార్చేస్తాను, మ్యాజిక్ చేస్తాను కనుక ఎవరైనా ఈ ఫీల్డ్లో అన్నారంటే అది అభూత కల్పన అవుతుంది. ఎందుకంటే దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. డెఫినెట్గా 100 మందిలో 90 మందికి కారణం అంటే చిన్న కారణాల వల్ల అయితే వాళ్ళకి అవుతుంటాయి, మిగతా 10 మందికి కాదు. అయితే మళ్ళీ ప్రయత్నించినప్పుడు ఈ కాని వాళ్ళకి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ నమ్మకం అన్నది కోల్పోకూడదు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు శ్రీకాకుళం నుండి. భాస్కర్ రెడ్డి గారు. హలో. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 2nd February 1971. 2nd February 1971. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలి? నాకు బిజినెస్ ఏమైనా కలిసి వస్తుందా, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. అచ్చా, భాస్కర్ రెడ్డి గారు, బిజినెస్ కలిసి వస్తుందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే మీ 2 ఇచ్చారు కదా, అక్కడ చంద్రుడు అనమాట. ఈ చంద్రుడు అధిపతిన వాళ్ళకి నెంబర్ 2 వాళ్ళకి అంటే ముందు అది వ్యాపారమైనా ఉద్యోగమైనా భవిష్యత్తు గురించి అడిగే ప్రశ్న అయినా కూడా ప్రతిదీ డౌట్లు అనుమానాస్పదంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందేమో అని ఒకటి ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే మీ జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకుని నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను, లేదా అనిల్ అంబానీ అవుతాను అని ఒక గోల్ టార్గెట్ పెట్టుకోమని అదే రూట్లో కూడా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే మార్గంలో ఎటువంటి అనుమానాలు రాదు. ఇంక పక్క వాళ్ళు చెప్పినా వినరు. నేను డాక్టర్ అంటే డాక్టర్ని అవుతాను, యాక్టర్ అంటే కారు అనమాట. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తుంది. ఇక్కడ మీకు నెంబర్ 2కి దీనికి విరుద్ధంగా ఏం జరుగుతుందంటే మన పనులు చేస్తూ కూడా అనుమానం వస్తుంది. లేదా మీరు ఒక ఉద్యోగం వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత పక్క వాళ్ళు ఎవరిని వచ్చి అంత లాభం ఉండదంటే మీరు ఇంకో వ్యాపారం చేయండి, ఎంబడదని వదిలిపెట్టి ఇంకో దాంట్లో పోవటం ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరు ఏది చెప్తే వినే మనస్తత్వాన్ని ముందుగా మీరు పోగొట్టుకుంటే జీవితంలో చాలా మీరు లాభపడతారు. ఇక బిజినెస్ వేరే వచ్చేకి డెస్టినీ నెంబర్ 4 వచ్చింది కాబట్టి అదొక మంచి ప్లస్ పాయింట్ ఉంది.
కమిషన్ ఓరియంటెడ్ బిజినెస్ మీరు ఏ వ్యాపారాలు చేసినా మీకు కలిసి వస్తుంది. కాబట్టి డౌట్లు అనుమానాలు లేకుండా కాన్ఫిడెన్స్తోని కమిషన్ ఓరియంటెడ్ చేయండి. మళ్ళీ దీనికి కండిషన్ ఏమిటంటే మీరు కొద్దిపాటి పెట్టుబడి అయినా సరే కానీ సొంతంగా కమిషన్ ఓరియంటెడ్ చేయండి. ఎందుకంటే కమిషన్ ఓరియంటెడ్ అంటేనే దాంట్లో అసలు ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఓ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టగలరు, సిమెంట్ డీలర్షిప్ తీసుకోవచ్చు ఇలాంటివి. సో అలివి తీసుకుంటే రియల్ ఎస్టేట్లో 100 ఎకరాలు మీరు కొనకల ఆల్రెడీ కొన్నవాడు అమ్ముకోలేని వాడు ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నీ ప్లాట్కి ఇంత అమ్మిస్తా అంటే ప్లాట్కి ఇంత కమిషన్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది కాబట్టి మీకు పెట్టుబడి అవసరం లేదు. కాబట్టి పార్ట్నర్షిప్ జోలికి వెళ్లకుండా స్వతంత్రంగా మీరు చేస్తే మీ డెస్టినీ 4 కాబట్టి వ్యాపారం ప్రారంభించిన 4 ఏళ్లలో మీరు మంచిగా సెటిల్ అవుతారండి.